Hi, this is Jane. Welcome to our YouTube channel Jane Education. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే pair of linear equations in two variables. దాంట్లో పాలిసెట్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. సో ఇప్పుడు pair of linear equations in two variables లో పాలిసెట్ బిట్స్ చెప్పుకునే ముందు అసలు pair of linear equations in two variables అంటే ఏంటి, ఏదన్నా ఎక్స్ప్రెషన్ అనేది ax plus by plus c ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకు అంటామంటే ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్ అనేది 1 ఉంటే ఆ ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. అలాంటివి రెండు ఈక్వేషన్స్ అంటే దీన్ని మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. ఇవి రెండు ఈక్వేషన్స్. ఈ రెండాటిని కలిపితే మనం పేర్ అంటాం. ఇవి లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మరి టూ వేరియబుల్స్ అంటే ఏంటి? ఈ ఈక్వేషన్స్లో రెండు వేరియబుల్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్లో రెండే వేరియబుల్స్ ఉన్నాయి, ఈ ఈక్వేషన్లో రెండే వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో x, y వేరియబుల్స్ ఉన్నాయి, ఈ ఈక్వేషన్లో కూడా x, y వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి టూ వేరియబుల్స్ కలిగిన లీనియర్ ఈక్వేషన్స్ అవి రెండు ఉన్నాయి కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని చెప్పుకుంటున్నాం. దీంట్లో వేరియబుల్స్ ఏమని చెప్పుకున్నాం మనం? x, y. మరి a1 b1 c1 a2 b2 c2 ఏంటివి? ఇవన్నీ కోఎఫిషియంట్స్. ఈ ఈక్వేషన్స్లో ఉండే కోఎఫిషియంట్స్ a1 b1 c1 a2 b2 c2. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ x అనే వేరియబుల్కి a1 అనే కోఎఫిషియంట్ ఉంది, y అనే వేరియబుల్కి b1 అనే కోఎఫిషియంట్ ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ x అనే వేరియబుల్కి a2 అనే కోఎఫిషియంట్ ఉంది, ఈ y అనే వేరియబుల్కి b2 అనే కోఎఫిషియంట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ c1 c2లు ఏంటి? అవి కోఎఫిషియంట్స్. ఇక్కడ మనకి c1 c2లు ఏమవుతాయి? కాన్స్టెంట్స్ అవుతాయి. సో ఇవి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనమాట, టూ వేరియబుల్స్ కలిగిన. మరి ఇక్కడ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్స్కి నేచర్ అనేది ఉంటుందా? నేచర్ అంటే ఏంటి? ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు? ఇవి ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తాయి, ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది నేచర్ అనమాట. సో ఇప్పుడు ఈ లీనియర్ ఈక్వేషన్స్కి నేచర్ అనేది ఈజీగా చెప్పాలంటే కోఎఫిషియెంట్స్ని యూజ్ చేసి కొన్ని ఆల్జీబ్రాయిక్ కండిషన్స్ ద్వారా ఈ ఈక్వేషన్స్కి మనం నేచర్ అనేది చెప్తాం. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకి కోఎఫిషియెంట్స్ ఉంటాయి, ఇక్కడ సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఉంటుంది. కోఎఫిషియెంట్స్ యొక్క ఆల్జీబ్రాయిక్ కండిషన్స్ ద్వారా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చెప్పొచ్చు. మెయిన్గా ఆల్జీబ్రాయిక్ కండిషన్స్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్కి ఈ కండిషన్ వచ్చినప్పుడు లీనియర్ ఈక్వేషన్ యొక్క సిస్టమ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందంటే ui² అని గుర్తుపెట్టుకోండి. ui²ని ఎలా రాసుకోవచ్చు? u అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ వస్తుంది అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తున్నాయి. ఇది ఇండిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. షార్ట్కట్లో ఏంటి? ui². ఇది ఫస్ట్. ఇది సెకండ్ కండిషన్ ఏంటంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఇలా గనక మన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి వస్తే అప్పుడు CID అని గుర్తుపెట్టుకోండి. CID. C అంటే కోఇన్సిడెంట్ లైన్స్, I అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, D అంటే డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. D అంటే డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్. ఇది సెకండ్
కండిషన్. ఆల్జీబ్రాయిక్ కండిషన్స్లో ఇప్పుడు థర్డ్ కండిషన్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 ఇలా వస్తే పిన్ అని గుర్తుపెట్టుకోండి. PIN. ఈ అంటే ఏంటి? ప్యారలల్ లైన్స్. I అంటే ఇన్కన్సిస్టెంట్. N అంటే నో సొల్యూషన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క ఇంట్రొడక్షన్.